నీ బిడ్డలారా, దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన కృప మీ అందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. మీ చేతి పనులన్నిటినీ ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆయుర ఆరోగ్యాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమెన్. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం నుండి 37 వరకు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ ఒక చక్కని కుటుంబము కనబడుతుంది. దేవుడికి ఇష్టమైన కుటుంబము, దేవుడికి ప్రియమైన కుటుంబము. ఈ గ్రామం పేరు బేతనియా. ఈ కుటుంబంలో మరియా, మార్తా, లాజరు ఉన్నారు. ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఈ కుటుంబస్తులతో సహవాసం చేసేవాడు. పస్కా పండుగకు 6 దినాల ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కుటుంబంతో సహవాసం చేశాడు. ఈ కుటుంబంలో ఎన్నోసార్లు ఆతిథ్యం తీసుకున్నాడు. కానీ ఈ కుటుంబంలో ఒక దుఃఖకరమైన సంఘటన జరిగింది. తనను ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడు. ఆయనకు కబురు పెట్టాడు. ఆ కబురు పెట్టిన తర్వాత ప్రభువారు 4 దినాలకు వచ్చాడు. చూడండి, ఎందుకు అలా చేశాడు అని మనం ఆలోచిస్తే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఏదైనా కూడా బైబిల్ చెప్తుంది, ఆయన మనల్ని కఠినంగా శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించాడు. ఎందుకంటే మన స్థానములో ఆయన చనిపోయాడు. మనల్ని బ్రతికించడం కొరకు ఆయన భూమి మీదకి మానవుడిగా పుట్టాడు. మన రోగాలు భరించాడు, మన పాపాలు భరించాడు, మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఇంతగా ప్రేమిస్తున్న ఈ లాజరు విషయంలో ఎంత అద్భుతమైన మాటలో మనం చూద్దాం. ఇదే అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొల్ప వెలుచున్నానని వారితో చెప్పాను. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. మన స్నేహితుడు అంటున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. ఇలాంటి స్నేహితునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? అద్భుతమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు ప్రాణం తీసేవారు కానీ ప్రాణం పోసేవారు లేరు. సహాయం చేసేవారు తక్కువ, సహాయాన్ని పొందుకున్నవారు ఎక్కువ. ఎవరో మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. స్నేహితుల కొరకు సహాయం చేసేవారిని, స్నేహితులను ఆదరించేవారిని వేళ్ళ మీద, మన చేతి వేళ్ళు ఎలా ఉన్నాయి అట్లా లెక్క పెట్టవచ్చు. అందులో కొంతమందే ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చూడు, మన స్నేహితుడైన లాజరును నిద్రించున్నాడు, పదండి మనం లేపుదామంటున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. ఇప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత 35వ వచనం ఏమంటున్నట్టే, 34 చదువుకుందాం. వారు ప్రభా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. ఆయన అడుగుతున్నాడు, ఎక్కడ పెట్టారు ఆయనను, ఏం కథ అన్నప్పుడు వారు ప్రభా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిని. ఇప్పుడు 35 చాలా ప్రాముఖ్యమైన వచనం. యేసు కన్నీళ్లు విడిచాను. ఎంత అద్భుతమో చూడండి. ఏమవసరం ఉండే ఆయనకు అంటే, మన తండ్రి ఆయన, మన స్నేహితుడు, మన రక్షకుడు, మన సంరక్షకుడు. ఆయన నీ కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నేను ఒక స్నేహితురాలుగా చూస్తున్నాడు. కానీ నువ్వేమో లోకంలో మనుషులతో స్నేహం చేస్తున్నావు, గంటలు గంటలు. సెల్ ఫోన్తో స్నేహం చేస్తున్నావు, యూట్యూబ్తో స్నేహం చేస్తున్నావు, ఫేస్బుక్తో స్నేహం చేస్తున్నావు, కాలక్షేపం చేస్తున్నావు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. ప్రాణం ఇచ్చే స్నేహితుడు, ప్రాణం పోసే స్నేహితుడు, ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చే స్నేహితుడు, సర్వ సంపదలతో నింపే స్నేహితుడు ఎవరంటే ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు. రోజు ఆయనతో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నావు, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఒకసారి ఆలోచన చేయి. ఈ వ్యక్తి కొరకు కన్నీరు కారుస్తున్నాడంటే ఇతడు ఎంత ప్రేమిస్తున్నాడు అతన్ని, ఎంత స్నేహం చేస్తే కన్నీరు కారుస్తున్నాడు చూడు. ఆయన కృపగల దేవుడు, జాలిగల దేవుడు, కరుణ కటాక్షం గల దేవుడు. నీ కొరకు నా కొరకు కూడా కన్నీరు కారుస్తున్నాడు. ఓ నా కుమారి, నా కుమారుడా, నువ్వు లోకంతో స్నేహం చేయకు, నాతో స్నేహం చేయి. నా మీద ఆధారపడు, నా కృపను పొందుకో,
నా దయను పొందుకో, నా ప్రేమను పొందుకో. నా బిడ్డలున్నారు లోకంలో, వారికి పంచు. వారి దగ్గరికి వెళ్ళు, నా ప్రేమను తీసుకెళ్ళు, నా దయను తీసుకెళ్ళు, వారికి పంచు. వారు దీవించబడతారు, వారి కన్నీరు తుడవబడుతుంది, వారి వ్యాధి బాధలు తొలగిపోతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. కాబట్టి యూదుల్లో అతను ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకోండి. చూసారా, దేవుడు ప్రేమ స్వరూపి. ఈ లోకంలో ఉన్న స్నేహితులు ప్రేమించారు స్వార్థం కొరకు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు, స్వార్థంతో కూడిన ప్రేమ. నా యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. గుర్తుంచుకోండి, ఆ ప్రేమే పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చింది పాపులమైన మనల్ని ప్రేమించడానికి. వాళ్ళు మనుషులు చెప్పుకుంటున్నారు అక్కడ. 4వది చూడండి, వారిలో కొందరు గుడ్డివారిని కన్నులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడని చెప్పుకొండ్రి. వారికున్న విశ్వాసం, నమ్మకం మనకు లేదండి. ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగ ప్రేమిస్తున్నాడో చూడని చెప్పారు మొదటిది. రెండవది, గుడ్డివాడిని కన్నులు తెరిచిన ఈయనను చావకుండా చేయలేడా? మరి నీవు తెలుసుకుంటున్నావా ఆయన యొక్క కృప, ఆయన కనికరం ఏంటో? ఎంత అద్భుతమైన దేవుడో. అందుకే లాజర్ను బ్రతికించాడు. నువ్వు ఆయనతో స్నేహం చేయి, నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబాన్ని బ్రతికిస్తుండు. ఆయనతో స్నేహం చేయి, నీవు అద్భుతంగా దీవించబడతావు, నీ రోగాలు, నీ సమస్యలు తొలగిపోతాయి. అంత అద్భుతమైన దేవుడు. లాజర్ బయట రా అన్నాడు, బయట తీసుకొచ్చాడు, అక్కకు చెల్లెకు అప్పగించాడు. అది అద్భుతమైన దేవుడు. మరొక వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. 14 నుంచి 17 వరకు చదువుకుందాం. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ కూడా చిన్నవాడిని బ్రతికించి తల్లికి అప్పగించాడు. ఇక్కడ భర్త చనిపోయాడు, కుమారుడు ఒకడే అనుకున్నది ఆమె. కానీ కుమారుడు కూడా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అతన్ని బ్రతికించి మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. ఆయన అతని తల్లికి అప్పగించెను. అక్కడ చూడండి, అందరూ భయకాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి, ఆయనకు స్తుతి కలుగునుగాక. మరి నీవు భయకాంతులో కావచ్చు, కానీ అక్కడ చూస్తున్నప్పుడు దేవుని వాళ్ళు మహిమపరిచారు. మనం దేవుని మహిమపరుస్తున్నావా? ఎంత అద్భుతమో చూడండి. దేవుని మహిమపరిస్తే ఎంత అద్భుతమో మనకు కనబడుతూ ఉంది. 3వ వాక్యం చదువుకుందాం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 46వ